నాన్న 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 లేపంగానే లేచేటట్టు అయితే మా నాన్న ఎందుకు అవుతావు చెప్తా ఆగు. నిన్ను బంగారం లాంటి కళ చెడగొట్టావు కదని. ఏం కల డాడీ? మార్కెట్లో డజన్ అట్టిపండు 10 రూపాయలకి బేరం ఆడితే టక్కన ఇచ్చేశాడు ఆ అమ్మేవాడు. సంతోషంగా తీసుకొని సంచి లేసుకొని లోపటు నువ్వు వచ్చి లేపేశావు. కళలో కూడా పీసీ నారితనమేనా? సరేలే, టూత్ పేస్ట్ అయిపోయింది, అమ్మ తీసుకురామన్న. ఏంటి టూత్పేస్ట్ కొంటే డబ్బులు వేస్ట్ అవుతాయని వేప పుల్లలు తెచ్చాను కదా, దాంతో తొమ్మట్లేదా పళ్ళు? ఒక పని చేయి డాడీ, సుత్తే తీసుకొని పళ్ళ పైన కొట్టుకో, వేప పుల్లలు కూడా అవసరం ఉండదు. త్వరగా వెళ్ళి పేస్ట్ హార్లిక్స్ తీసుకోరా. హార్లిక్స్ కూడా సర్లే వెళ్తాలే, మేము ఎక్స్ప్రెషన్ చూసి తెలిసిపోతాం. అదేంటి డాడీ, కాళ్ళకి ఒక్క చెప్పులు వేసుకొని వెళ్తున్నావు? ఇప్పుడు షాప్కి కూడా 2 చెప్పులు వేసుకొని వెళ్ళాలి అవసరమా? అరిగిపోతాయి, వెళ్ళిపోవడమే. వెంగిల్ చేత్తో కాకిని కొట్టేవారి గురించి వినే ఉంటారు. మా డాడీ కాకి దగ్గర కూడా ఎంగిల్ లాక్కొని తినే రకం. ఏం చేస్తాం? లావణ్య, లావణ్య, ఏమైందండి? సబ్బు కొని 6 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే అయిపోయిందా? ఎన్నిసార్లు చెప్పినా స్నానం చేసేటప్పుడు సబ్బు ఎక్కువ వాడకూడదని, వాసన మాత్రమే పీల్చుకోవాలి. ఏంటి వాసన పీల్చుకోవాలా? ఈ గొడవంతా సబ్బు కోసమా? ఒక మాట చెప్తా విను, సబ్బైనా డబ్బైనా చూసి వాడాలి. ఈయనెవరూ బాగు చేయలేరు. మీ ఫైటింగ్ అయిపోతే కొంచెం మాకు టిఫిన్ పెట్టండి, ఆకలేస్తుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. దేవుడా, తినడానికి 3 పూటలు ఎందుకు పెట్టావు? అది ఏదో ఒక పూట పెడితే ఎంత మిగులునో. ఎందుకు అందరూ అలా సైలెంట్గా ఉన్నారు? సరదాగా ఏదైనా మాట్లాడుకోవచ్చు కదా. ఎందుకు డాడీ, మాట్లాడితే తక్కువ తింటామనా? మీకెలా తెలుసు? మీ కూతుర్లం కదా నాన్న మేము. ఎప్పుడు చూసినా టీవీ చూడడమేనా? చదివేదేమన్నా ఉందా? ఫీజులు కడుతుంటే మా తాతలు గుర్తుకొస్తున్నారు తెలుసా? అవునా? ఈసారి తాత గుర్తుకొచ్చినప్పుడు నేను కూడా అడిగానని చెప్పు. నేను కూడా ఈ తెలివితేటలకు ఏం తక్కువ లేదు. అయ్యో, మా నాన్న కష్టపడి చదివిపిస్తున్నాడు, ఏ ముఖ్యమంత్రియో ఏ కలెక్టరో అవ్వాలని లేదు మీకు. ఈసారి మార్కులు తక్కువ వచ్చిందనుకో, ఈ హోలీ పండుగకు అసలు కలర్లు ఇప్పియను. పోయిన సంవత్సరం కూడా మాకు ఎక్కువ మార్క్స్ వస్తే ఏమి ఇప్పియలేవు కదా నాన్న. నాకు కూడా ఏమి ఇప్పియలేవు కదా నాన్న. నేనంతే, ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా ఎక్కువ పొదుపు చేస్తూ ఉంటాను అంతే. దాన్ని పొదుపు అనరండి, పిసినార్తనం అంటారు. నన్ను పట్టుకొని పిసినారంటావా? ఈరోజు రాత్రికి నేను అన్నం తినను, నేను అలిగాను. నువ్వు కూడా తినకు. ఏంటండి మీరు మరీ రోజు రోజుకి ఇలా తయారవుతున్నారు? అదేంటో మా ఫ్రెండ్స్ కూడా అలానే అంటున్నారు, కుర్రాళ్ళ అయిపోతున్నావు అని. కొన్ని మంచి పిల్లని చూడమంటారా? కట్నం ఎక్కువ తీసుకొచ్చి ప్లేట్లో అన్నం కొంచెం పెట్టుకొని తినే అమ్మాయి అయితే బాగుంటుంది. సిగ్గు లేకపోతే సరే, మీరు రోజు రోజు ఇలాగే పిసినార్తనం చేస్తే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నిజమా? మీరు మారరండి. లావణ్య,
లావణ్య, ఏంటండి? ఇవాళ వంట ఏం చేయకు, బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చాను. అదేంటండి, అరిచి అడిగినా పక్క వీధిలో ఉన్న పానీపూరి తినిపించరు, ఈరోజు ఏకంగా ఫుడ్ తీసుకొచ్చారా? ఏం తీసుకొచ్చావు నా బిర్యానీయా? చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా? అదేం కాదమ్మా, పులిహోర. ఏంటి పులిహోరనా? ఈ టైంలో ఎక్కడ దొరికింది మీకు? వస్తున్నప్పుడు రోడ్ పక్కన అన్నదానం జరుగుతుంది, పనిలో పని మన అందరికీ తీసుకొచ్చా. ఎలాగైనా ఒక పూట ఖర్చు తగ్గుతుంది, అలాగే పుణ్యం కూడా వస్తుందని తీసుకొచ్చా. చాలు ఇంకా ఆపండి. మీ పిసినారితనం వల్ల మీకు ఆనందంగా ఉందేమో కానీ మాకు మాత్రం పెద్ద టార్చర్ లాగా ఉంది. అయినా దేనికైనా ఒక హద్దు ఉంటుందండి. లావణ్య, నా వాచ్ మనం చూసినావా? మా అన్వి, భవిక ఏం చేస్తాం, నన్ను ఆడుకుంటున్నారా? పదవే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఎందుకు? మనం ఇక్కడనే ఉంటే ఈ సగం తిన్న ఐస్ క్రీమ్ ఆ బండోడికి ఇచ్చి మళ్ళీ డబ్బులు రిటర్న్ తీసుకుంటా. పద వెళ్దాం. మాన్వి, నాన్నలు అలా అనకూడదమ్మా. ఆనందంగా బతకకుండా అన్నిట్లలో మిగిలిస్తానంటే దాన్ని ఏమంటారండి? సారీ లావణ్య, ఇదంతా నేను కావాలని చేయలేదు, మన కోసమే. మీ పిసినారితనం ఎట్లుందంటే బాధ వస్తే కూడా ఏడవద్దు, కన్నీళ్ళు వేస్ట్ అయిపోతాయి అంటారు మీరు. లావణ్య, నా మాట విను. అది కాదు. త్వరగా మీరు అందరు రెడీ అవుతాయి, మనం అందరం కలిసి ఒక దగ్గరికి వెళ్దాం. వామ్మో, మేము రాము, మీరు మమ్మల్ని ఎవరికైనా అమ్మేస్తారు. నిజమే నిజమే. కరెక్టే, మీరు అలా అనుకోవడంలో తప్పేం లేదు. ఇన్నాళ్ళు నేను నా పిసినార్తనంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. ప్రతి మనిషి తన కుటుంబంతో సొంత ఇల్లులో గడపాలని ఆశ ఉంటుంది కదా. ప్రతి మనిషికి తన కుటుంబంతో సొంత ఇల్లులో గడపాలని ఆశ ఉంటుంది కదా. నేను కూడా అలానే ఆశపడ్డాను. కొన్ని డబ్బులు మిగిలిచ్చాను, ఆ డబ్బులతోనే ఒక ఇల్లు కొన్నాను. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పదండి, మీకు నేను చూపిస్తాను. అయ్యో అవునా అండి? సరే మాన్వి, పద మనం రెడీ అవుదాం. సరే, ఇదిగోరా చూడండి, ఇదే మన ఇల్లు. బాగుంది నాన్న. ఇల్లు చిన్నగున్నా ఇందులో మనం సంతోషంగా ఉండొచ్చు. మమ్మల్ని క్షమించండి, అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం. సారీ నాన్న. అయ్యో పర్లేదురా, నేను కొన్ని డబ్బులు మిగిలిచ్చింది మనకు సొంతం ఇల్లు ఉండాలని. నాన్న ఇల్లు చాలా బాగుంది. చాలా బాగుందండి. పర్లేదురా, ఇదంతా మీకోసమే. మా ఈ పిసినార నాన్న సిరీస్ ఎంతమందికి నచ్చేదో కామెంట్లో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.